పప్పుచారు రెడీ. పది నిమిషాల్లో పప్పుచారు రెడీ. ఇక్కడ నేను కందిపప్పు వాష్ చేసుకొని వాటర్ పోసుకున్న, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసుకున్న, పసుపు వేసుకున్న. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం. ఒక పక్క చింతకాయలు ఉడికించుకుందాం. చింతకాయలు ఉడికిపోయినాయి, దీన్ని రసాన్ని తీసుకుందాం. ఒక పక్క ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుందాము. ఓకే, పోపు రెడీ. ఓకే, ఉప్పు వేసుకొని ఇప్పుడు రుబ్బేసుకొని మనము చింతపండు వాటర్ పోసుకోవాలి. ఇది చింతపండు వాటర్ పోసేసుకుందాం. మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలన్నమాట. ఓకే, ఇది మరిగించుకుందాం. ఇంకా పప్పు అయితే మరిగించుకున్నా. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. 10 నిమిషాల్లో పప్పుచారు. కొత్తిమీర వేసుకుందాం, పోపులు వేసుకుందాం. పప్పుచారు రెడీ.